నేను ప్రేమిస్తున్నాను ధారావాహిక 3వ భాగం. రచన తాతా మోహనకృష్ణ. కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్. జరిగిన కథ. పద్మనాభం ఆఫీస్ పనిలో ఎప్పుడూ బిజీగా ఉంటాడు. అతని భార్య పద్మ చాలా ఓర్పు నేర్పు ఉన్న ఇల్లాలు. కొడుకు వంశీ బాగా చదివి తెలివైన కాలేజీ స్టూడెంట్. చిన్నప్పటి నుంచి ఆడవారితో అస్సలు మాట్లాడేవాడు కాడు వంశీ. అలాంటి వంశీ కాలేజీలో ఒక అమ్మాయిని చూసిన తర్వాత లవ్లో పడతాడు. బస్టాప్లో ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి పరిచయం చేసుకుంటాడు. కాలేజీ సెలవుల్లో కంప్యూటర్ ల్యాబ్లో వారి పరిచయం బాగా పెరిగింది. స్వాతికి ఏమైనా ఇబ్బంది కలిగినా చాలా బాధపడతాడు వంశీ. తనకి ధైర్యం చెప్తూ ఇంకా దగ్గరవడానికి చూస్తాడు. ఇక నేను ప్రేమిస్తున్నాను ధారావాహిక 3వ భాగం వినండి. వంశీ బీచ్కు వెళ్ళినప్పుడల్లా నా మీద ఆమెకు ఏ అభిప్రాయం ఉందోనని తెగ ఆలోచించేవాడు. ఉదయించే సూర్యుడిలా ఆమెను ఉదయం చూసేవాడు. మళ్ళీ అస్తమించే సూర్యుడిలా సాయంత్రం వంశీ కళ్ళ ముందే అస్తమించేది. స్వాతి ఏ రంగు డ్రెస్ వేస్తే ఆ డ్రెస్కే అందం వచ్చేది. నలుపు ఆకుపచ్చ రంగుల్లో ఆమె నిజంగా అప్సరసే అని చెప్పాలి. ఎంతో నెమ్మదైన మనస్సు, అమాయకంగా చూసే ఆ చూపు, భూమిని ముద్దాడి నడిచే ఆ హంసనడక వంశీకి బాగా నచ్చిన విషయాలు. ఒకరోజు బస్టాప్లో ఆమెను కలిసినప్పుడు హాయ్ చెప్పగానే స్వాతి చిరునవ్వుతో పలకరించి తరువాత వంశీ నన్ను కొంతమంది కామెంట్ చేశారు అని చెప్పింది. ఆశ చాక్లెట్ కొనడానికి వెళ్తే ఆశ ఆశ అని ఏడిపించారని చెప్పింది. వాళ్ళు అక్కడ లేకపోయేసరికి పట్టించుకోవద్దని చెప్పాడు వంశీ. ఇలాగా ఇద్దరూ ఎంతో స్నేహంగా ఉండేవారు. ఎప్పుడు తన ప్రేమ విషయం చెబుదామన్నా ఎలా రియాక్ట్ అవుతుందో తెలీదు. ఒకవేళ వారి స్నేహం చెడిపోతే వంశీ భరించలేడు. టైం వచ్చినప్పుడు చెబుదామని అనుకున్నాడు. ఒకరోజు స్వాతి చాలా డల్గా ఉండడం చూసి ఏమైంది స్వాతి, ఏమైనా ప్రాబ్లమా? నువ్వు అలా ఉంటే చూడడానికి బాగుండదు. ఎప్పుడు నవ్వుతూ ఉంటే చాలా బాగుంటావు అని వంశీ అన్నాడు. ఈలోపు స్వాతి ఫ్రెండ్స్ అక్కడికి వచ్చారు. అప్పుడు వంశీ, మీ ఫ్రెండ్స్ని ఎప్పుడూ నాకు పరిచయం చేయలేదు స్వాతి, ఇప్పుడైనా చేస్తావా అడిగాడు. స్వాతి ఫ్రెండ్స్ ఎప్పుడూ తనతోనే ఉంటారు. స్నేహ అండ్ లైలా. కాలేజీలో ఎక్కువ అందరూ కలిసే బయటకు వెళ్తారు. బర్త్డే పార్టీలు అన్నీ కలిసే చేసుకుంటారు. స్వాతి తన ఫ్రెండ్స్ని పరిచయం చేసింది వంశీకి. స్నేహ, ఇది నా స్కూల్ ఫ్రెండ్. నాలాగా కాదు వంశీ, చాలా గడుసుది తెలుసా. ఇంకా ఇది లైలా. ఇది చూడ్డానికే చాలా సైలెంట్గా ఉంటుంది, కానీ లోపల చాలా ఆలోచనలు దీనికి. వంశీ అందరితోనూ కలిసిపోయేవాడు. ఎవరికి డౌట్స్ ఉన్నా క్లియర్ చేసేవాడు, హెల్ప్ చేసేవాడు. స్వాతి అంటే ఎక్కడో సాఫ్ట్ కార్నర్ మాత్రం ఉంది తనకి. ఒకసారి కాలేజీలో పిక్నిక్ ఏర్పాటు చేశారు. అందరూ పిక్నిక్కు పేర్లు ఇచ్చారు. స్వాతి మాత్రం పేరు ఇవ్వలేదు. స్వాతి, కాలేజీ పిక్నిక్కు రావట్లేదా? లేదు వంశీ, మా ఇంట్లో చెబితే ఒప్పుకోలేదు. ఎందుకు? మా ఫ్రెండ్స్ ఎవరు రావట్లేదు అందుకే. ఎందుకు రావట్లేదు? స్నేహము తన బావతో ఏదో ట్రిప్ ప్లాన్ చేసిందట. లైలా ఏమో ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉందని రాదట. మా ఫ్రెండ్స్ రాకపోతే నన్ను బయటకు పంపరు మా డాడీ. ఏం చేయమంటావు? మీ ఫ్రెండ్స్ని ఒకసారి పిలువు, మాట్లాడాలి అన్నాడు వంశీ. వంశీ, పిలిచావట అంది స్నేహ. ఏమిటి పిక్నిక్ రావట్లేదా? లేదు, రావట్లేదు. కాలేజీలో పిక్నిక్ ఇయర్కి ఒక్కసారే ఉంటుంది. పాపం చూడు, మీ వల్ల స్వాతి కూడా రాలేకపోతుంది. మీ వల్ల తను ఎంజాయ్ చేయలేకపోతుంది. నిజమే, కానీ మా బావతో నేను ట్రిప్కి వెళ్తున్నాను. మీ బావతో ట్రిప్ తర్వాత పెట్టుకో. లైలా, నువ్వు మీ ఇంట్లో ఫంక్షన్ తర్వాత పెట్టుకో అంతే. నీకు నా బావ గురించి ఏం తెలుసని అలా మాట్లాడుతున్నావు వంశీ? నాకు నా బావంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఇద్దరం కలిసి పెరిగాం. నేను పుట్టిన తర్వాత నుంచే బావకు పెళ్ళాన్ని అని ఫిక్స్ అయిపోయారు ఇంట్లో అంతా. పెరిగిన తర్వాత నేను కూడా బావను చాలా ఇష్టపడ్డాను. బావకు కూడా నేనంటే చాలా ఇష్టం. నా డిగ్రీ అయిపోయిన తర్వాత పెళ్లి చేద్దామని ఇంట్లో అన్నారు. మా బావ ఎప్పుడో మంచి జాబ్లో సెటిల్ అయ్యాడు. మంచి జాబ్, శాలరీ నా కోసమే వెయిట్ చేస్తున్నాడు. మా బావ తలుచుకుంటే నాకన్నా మంచి అమ్మాయిని, అందమైన అమ్మాయిని చేసుకోగలడు. కానీ నేనంటే ఇష్టం కనుక వెయిట్ చేస్తున్నాడు. అలాంటి బావ ట్రిప్కి పిలిస్తే నేను వెళ్ళకపోతే ఎలా? మా బావ నేను ఊహ తెలిసినప్పటి నుంచి లవ్లో ఉన్నాం. ప్రతి వాలంటీర్స్ డేకి నాకు ప్రపోజ్ చేస్తాడు. షాపింగ్కి కలిసే వెళ్తాం. నేను కూడా నా డిగ్రీ అయిపోయిన తర్వాత పెళ్ళికి రెడీగానే ఉన్నాను. త్వరలో మా ఎంగేజ్మెంట్ ఉంది. నేను నా బావతో నా లైఫ్ని చాలా గొప్పగా ఊహించుకున్నాను. ఈ పిక్నిక్లు ఇవన్నీ నాకు ఎక్కువేమీ కాదు.
చెప్పింది ఆ అమ్మాయి. అయినా లవ్ చేస్తేనే తెలుస్తుంది ఆ ఫీలింగ్, లేకపోతే ఎలా తెలుస్తుంది అని అంది వంశీతో. నిన్ను హత్య చేసి ఉంటే ఐఎమ్ సారీ. అయినా ఎవరెప్పుడు లవ్లో పడతారో ఎవరు చెప్పగలరు చెప్పు. నేను అంటున్నది ఏమిటంటే నెక్స్ట్ వీక్ మీ బావతో ట్రిప్కి వెళ్ళొచ్చు కదా అని. నీ లవ్ని నేను తక్కువ చేయట్లేదు అన్నాడు వంశీ. ఓకే, అలాగే మా బావతో చెప్పి నెక్స్ట్ వీక్ వెళ్తాను. ఇదంతా నువ్వు ఎందుకు చేస్తున్నావో వంశీ, నాకు కొంచెం కొంచెం తెలుస్తోంది అంది స్నేహ. లైలా, నువ్వు స్వాతి చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ కదా. స్నేహ నువ్వు ఇంకా బెస్ట్ ఫ్రెండ్స్ కదా. మీరందరూ తనతో పిక్నిక్కి వస్తే స్వాతి చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. వంశీ, మా కజిన్ సిస్టర్ బర్త్డే ఫంక్షన్ ఉంది, నేను ట్రై చేస్తాను. మా కజిన్ సిస్టర్ నేను చాలా క్లోజ్. బర్త్డే ఫంక్షన్కి రాత్రి వెళ్ళి విష్ చేయొచ్చు లైలా. నువ్వు పిక్నిక్కి రావాలి. అంతగా చెబుతున్నావు, వస్తాను వంశీ అంది లైలా. ఇంకా ఉంది నేను ప్రేమిస్తున్నాను ధారావాహిక 4వ భాగం త్వరలో. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ. మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో, వినాలనిపించే గాత్రంతో మనతెలుగుకథలు.com వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి, చూడండి. మనతెలుగుకథలు.com వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి. వందల కొద్దీ మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము. మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి. ధన్యవాదాలు.